తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇకపై మీరు దర్శనానికి వెళ్తే దర్శనం మాత్రమే చేసుకురావాలి. అక్కడ ఎలాంటి వెకిలి చేష్టలు, ఎలాంటి ఆకతాయి పనులకి ఇకపై తిరుమల కొండ వేదిక కాదు, కాబోదు. ఎందుకనంటే టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయం అలాంటిది. వాస్తవానికి చాలామంది శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం వాళ్ళ యొక్క మొబైల్స్ ఫోన్ కూడా తీసుకువెళ్ళి తిరుమాడ వీధుల్లో కావచ్చు, కొండలపై కావచ్చు, తిరుమల కొండపై కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల వద్ద కావచ్చు, చాలామంది రీల్స్ చేసి వెకిలి చేష్టలతో సొంతంగా ఓన్గా డైలాగ్స్లు చెప్పుకును వాటెవర్ ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తూ నిజంగా తిరుమల విశిష్టతను దిగజారుస్తున్నారు అనేటువంటి విషయాన్ని టీటీడీ గ్రహించింది. సో ఈ క్రమంలో టీటీడీ చాలా సీరియస్గా ఉంది. ఈ క్రమంలో ఖచ్చితంగా ఎవరైతే వెకిలి చేష్టలు చేస్తూ ఈ ఫోన్స్ వాడుతూ అలాగే వ్యక్తిగత కెమెరాలు తీసుకొస్తూ కొన్ని పోస్టులు కూడా తీసుకుంటూ ఆ పోస్టులు మళ్ళీ సోషల్ మీడియా వేదికగా పెడుతూ ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. జైలు ఊచలు లెక్క పెడతారు, జాగ్రత్త అంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. సో జాగ్రత్త తిరుమల వెళ్ళే భక్తులందరూ కూడా. ఎందుకంటే ఇది ఏ ఒక్క ఏపీకో ఏ ఒక్క తెలంగాణకో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయం కాదు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించేటటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు కనుక ఇది ప్రపంచవ్యాప్తంగా చేరవలసిన విషయం. సో స్ప్రెడ్ దిస్ పోస్ట్.